కార్మికుల ఆవేదనను అవహేళన చేస్తారు లోకేష్. మీ గురుగారేం లేత కాదు బాబు, ఆయన ముదిరే. జగన్మోహన్ రెడ్డి గారు దొంగ 420 అయితే పక్క. శవాల దగ్గర కూడా అబద్ధాలు చెబుతారు పవన్ కళ్యాణ్ గారు. నీకు స్పాట్ నేను ఎడతాగా. అలాగే పెళ్లికి ఒకటే నవ్వు, ఎవరు చచ్చిపోతే ఇల్లు అదే నవ్వు. నీ బతుక్కి నువ్వు చేసిన మొట్టమొదటి మంచి పని ఇదేరా. అసలు ముఖ్యమంత్రి గారి జాడ ఎక్కడా కనిపించదు. గోచీలా నావి ఉన్నాయిరా చూస్తావా? ఒకరేమో ముఖ్యమైన మంత్రి, మరొకరేమో ఉప ముఖ్యమంత్రి, మరొకరు ముఖ్యమంత్రి. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు స్టీల్ ప్లాంట్ ప్రమాదం, ఈ మృత్యు జ్వాలలు ఎగిసిపడటానికి కారణం ఎక్కడా కూడా నా పేరు ఎక్కడా లేదు రమేష్. 8 మంది ప్రాణాలు బలిగొన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం ఎలా జరిగింది? ఏం జరిగిందో దేవుడికి తెలుసు. మంత్రి లోకేష్ వ్యవహరించినటువంటి తీరు ఎలా ఉంది? మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు చాలా గొప్పగా వ్యవహరించారు. చాలా సింపుల్ గా పూరి జగన్నాథ రథ చక్రాల కింద పడి ఎవరో చచ్చిపోలేదా? ప్రమాదాల్లో ఎవరో చావడం లేదా? అటు చూడు బే. వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు, జగన్నాథుడి రథ చక్రాలు, జగన్మోహన్ రథ చక్రాలు. ఆ రథ చక్రాల కింద పడి నలిగి నశించి కృంగి కృషించుకోవాల్సిందే. రాసుకోండి, ఇది భవిష్యత్తు ఈ రాష్ట్రంలో. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. లోకేష్ గారు ఏమన్నారంటే కార్మికులతో ఏమన్నారు తెలుసా? మీ ఇంట్లో ఎవరైనా చచ్చారా, మీరెందుకు వచ్చి మాట్లాడుతున్నారు అని అడిగారు. నువ్వు చక్కగా మాట్లాడు అంకుల్, మంచిగా ఉండదు చెప్తున్నా నేను. ఇలాగే అడిగారు సార్. నమ్మకం కుదరడం లేదా? ఒక్కసారి మీరే వినండి. మీ ఇంట్లో ఎవరైనా పోయారా, మీ ఇంట్లో ఎవరైనా చచ్చారా, నువ్వొచ్చేందుకు అడుగుతున్నావు అని అంటున్నారు లోకేష్ గారు. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. అటు చూడు బే. చనిపోయింది ఈ కుటుంబంలో, పాపం ఈ కుటుంబంలో చనిపోయారు. మీ కుటుంబంలో అందులో తప్పే ఉంది. చనిపోయింది ఈ కుటుంబంలో, పాపం ఈ కుటుంబంలో చనిపోయారు. మేము అందుకు వచ్చాం, మీ కుటుంబంలో చనిపోయింది ఈ కుటుంబంలో. దీని వెనకాల ఏదో కుట్రుంది. మొత్తం స్క్రాప్ అంటే చెత్త అంటాం కదా, చెత్త కుప్పలో ఉన్న చెత్త వీ ఛానల్లో ఉంటుంది, అంత చెత్త. అమ్మో 2 ప్లేయర్ కాంట్రా, ఇది చాలా హుషారున్నది. ఇది తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. దీన్ని బట్టి అర్థం ఏమంటది, ఊర్లో ఎంత ఎదవలం మేము. చాలా పెద్ద ఎదవలం అండి. నేను నంబర్ 1 ఎదవా, ఈ నంబర్ 2 ఎదవా. అదేంట్రా నన్ను పిలిచి అవమానిస్తా నువ్వు? నంబర్ 1 నాకివ్వు. సరే. వెటకారం చేసేటటువంటి నాయకుడు ఎక్కడైనా సరే ఈ దేశంలో ఉన్నారా? ఏమి అలవాట్లు రా బాబు మీకు? బట్టలు కూడా తీసి చూస్తా, నిన్ను అండర్వేర్ మీద చూస్తా. మానసిక రోగం ఏమన్నా వచ్చిందేంటి రా బాబు? పరామర్శకు వచ్చి పిచ్చి ప్రేలాపనలు ఎవరైనా చేస్తారా? ఓదార్చాల్సింది పోయి ఆవేదన కలిగించేటటువంటి మాటలతో వాళ్ళపైన దాడి చేస్తారా? మాటల దాడి కార్మికులపైన, కార్మిక నాయకులపైన, బాధిత కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులపైన. నువ్వు పావలా గద్దుపై చేస్తున్నావు సార్ చేసి నువ్వు అవరాక్షన్ చాలు. అసలు మానవత్వానికి వీళ్ళు చేసేటటువంటి అధికార దురహంకారానికి మధ్య పోటీలాగా ఉంది. అలాంటి మాట నీకు సెట్ అవ్వవు, వద్దు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన